వాళ్ళ మీద ప్రభావం, ఆ చీకటి శక్తులు మన మీదకి ప్రవహిస్తాయి. ఆ కోపము, ఆ ఆవేశము, ఆ దెయ్యము ఏడు చెప్తుందంటే, నేను చచ్చిపోతాను, నేను దూకేస్తాను, నువ్వు ఉరేసుకుంటాను. దెయ్యపు మాటలవి. దేవుడు మాట, నేను దేవుడి కోసం నేను జీవిస్తాను, నా దేవుడి కోసం నేను నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, నా యేసయ్య కోసం నేను జీవిస్తానని ఆ మాట వస్తుంది పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారికి. ఆత్మ లేని వారికి ఈ మాటలు, నేను చనిపోతాను, దూకేస్తాను, ఏ మాటలవి? దెయ్యపు మాటలవి. బతుకుతే క్రీస్తు కోసం బతుకో. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలా. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ పాపములో ఉన్న వారిని రక్షించుటకు, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు పుట్టాడు. ఆయన ఆ పరలోకం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు, ముందుగా రాయించాడు. ఈ లోకానికి లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడు. ఈరోజు మన జీవితాల్లోని ఆ యేసే నీ జీవితంలోకి రావాలని రెడీగా ఉన్నాడు. యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చాడనుకో, మన జీవితాన్ని మార్చేస్తాడు. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మీ ఇంటికి వచ్చాను, గేటు కొడుతున్నా, కొట్టి 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 రోజు కొడుతున్నా, తలుపు తీయట్లే. ఎంతసేపు కొడతా? కొట్టి 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 ఆ గేటు దగ్గర ఉన్నాను, తలుపు తీయట్లే. ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీయట్లే. తలుపు తీయపోతే ఎవరి పని? తప్పు ఎవరిది? మనది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీ ఇంటికి వచ్చాను, నేను గేటు కొట్టాను, నువ్వు తలుపు తీయలేదనుకో, చూసి చూసి నేను వెళ్ళిపోతాను మళ్ళా. అంతే కదా? ఎప్పుడైతే గేటు తీసి నువ్వు ఎప్పుడైతే ఇంట్లోకి ఆహ్వానిస్తావో అప్పుడే మీ ఇంట్లోకి నేను అడుగు పెట్టగల అవకాశం ఉంటుంది. మీరు గేటు తీయలేని రోజులు ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు గేటు దగ్గరే యేసుప్రభు ఉన్నాడు.